హలో మామాస్! పొద్దున్నే లేచి శ్రీరామనవమి అని టెంపుల్‌కైతే బయలుదేరాను. ముందుగా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. టెంపుల్ దగ్గరైతే పార్కింగ్ ప్లేస్ కూడా బానే ఏర్పాటు చేశారు. పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా చాలానే ఉంది. శ్రీ సీతారామ కళ్యాణానికైతే ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. ఎంట్రన్స్ అవుతుంటేనే ఏదో డివోషనల్ వైబ్ అయితే వచ్చింది నాకు. అలా ముందుకు వెళ్తే పక్కనే గోశాల కూడా ఉంది. ఎంట్రీ దగ్గర గోపురం చూడండి ఎంత పురాతనమైన ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అలా పావురాలను చూస్తూ ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక ఓల్డ్ స్టెప్స్ బావి ఉంది కానీ దాన్ని రికార్డ్ చేయడం మర్చిపోయాను. ముందుకైతే వెళ్తే అక్కడ చాలా విశాలంగా ఉంది. ఎంత స్థలం ఉంది అంటే చాలా ఎంతమంది వచ్చినా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అంత స్థలం అయితే అక్కడుంది. అలా రాముడి దర్శనం అయితే చేసేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు గుళ్ళో కూర్చొని అక్కడే పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసేసుకొని అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. అలాగే వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాను కానీ వీడియో అయితే తీయడం మర్చిపోయాను. ఇన్ ఇంతకీ ఈ వింటేజ్ టెంపుల్ ఎక్కడో చెప్పలేదు కదా! ఇది సీతారాం బాగ్‌లో ఉన్న సీతారాం బాగ్ మందిర్ మ్యాప్స్‌లో కొడితే ఈజీగానే వచ్చేస్తుంది. నేనైతే మస్ట్ విజిట్ టెంపుల్ అనైతే చెప్తాను. ఎందుకంటే అక్కడున్న ఆర్కిటెక్చర్‌కి, అక్కడున్న ప్రశాంతతకి ఖచ్చితంగా వెళ్ళవలసిన టెంపుల్ ఇదైతే. అక్కడి నుంచి నేనైతే పక్కనే ఉన్న లింగయ్య టిఫిన్స్‌కైతే వెళ్ళి అక్కడ రష్ బాగానే ఉన్నారు. కానీ అక్కడ 2 ఇడ్లీలైతే తీసుకొని ప్రైస్ కొంచెం ఎక్కువే కానీ టిఫిన్ అయితే బానే ఉంది. రూ. 40కి నాకు 2 ఇడ్లీలైతే వచ్చాయి.